అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 4, 2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట గురించి చెప్పుకుందామండి. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు, విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు, అది ఆశయమైన బంధమైన. ఇదేనండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 4, 2025 శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయము 5:47 సూర్యాస్త సమయము 6:50 చంద్రోదయము 1:28 చంద్రాస్త సమయము 1:08. ఈరోజు ఉన్నటువంటి తిథి గురించి తెలుసుకుందాము. ఈరోజు తిథి నవమి. జూలై 3 మధ్యాహ్నం 2:07 నుంచి జూలై 4 సాయంత్రం 4:32 వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం చిత్త. జూలై 3 మధ్యాహ్నం 1:50 నుంచి జూలై 4 సాయంత్రం 4:50 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి అండి. ఈరోజు జన్మించిన వారందరూ తులారాశి కిందకి వస్తారు. యోగం శివ. జూలై 3 సాయంత్రం 6:35 నుంచి జూలై 4 రాత్రి 7:35 వరకు. తదుపరి సిద్ధ. కరణం కౌలవ. జూలై 4 సాయంత్రం 4:32 వరకు. తదుపరి తైతుల. జూలై 5 ఉదయం 5:46 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 11:08 నుంచి రాత్రి 12:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి ఉదయం 9:20 వరకు. మరలా మధ్యాహ్నం 12:58 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:42 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు. గుళిక కాలం ఉదయం 7:25 నుంచి ఉదయం 9:04 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:12 నుంచి 5:01 వరకు. అమృతకాలం ఉదయం 9:37 నుంచి ఉదయం 11:25 వరకు. గోధూలి ముహూర్తం రాత్రి 6:54 నుంచి రాత్రి 7:15 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:32 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అశ్విని కుమారులండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, సమంత పంచక తీర్థంలో యుద్ధం చేయించమని ఎవరు చెప్పారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు పండగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారి జయంతి అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే మనకి ఆషాఢ మాసము గురుమూఢమి కారణంగా పెద్ద శుభకార్యాలు అయితే చేసుకోవడానికి ముహూర్తాలు లేవండి. కేవలము రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, పెళ్లి చూపులు చేసుకోవటానికి, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేషం, వృషభం, సింహ, తుల, ధనసు, మకర రాశి. సో ఇదండి జూలై 4 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, రాహుకాలం, దుర్ముహూర్తము, వర్జ్యం సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.